హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ నమ. ఓం దీపజ్యోతి పరబ్రహ్మణే నమ. మార్గశిర మాసం 14వ రోజు త్రయోదశి ఒక జీవన చింతనండి. మార్గశిర మాసంలో త్రయోదశి తిథి అనేది పౌర్ణమి సమీపిస్తున్న తిథి. ఇది ఆధ్యాత్మికంగా ఒక శుద్ధి అలాగే చైతన్య దినంగా భావించబడుతుంది. ముఖ్యంగా శివపార్వతుల ఆరాధనకు ఇది శుభమైన రోజు. త్రయోదశి అంటే 13వ రోజు. ఇది సాధారణంగా ప్రతి మాసంలో ధనత్రయోదశి ప్రదోష వ్రతానికి సంబంధించిన సందర్భాల్లో ముఖ్యమవుతుంది. ఈ రోజు పూజల ద్వారా మనిషి తన లోపాలను పరిహరించుకోవడం, ఆత్మశుద్ధి సాధించడం, శాంతియుతమైన మనోభావాన్ని పొందడం అనే లక్ష్యాలను నెరవేర్చుకోవచ్చు. మార్గశిర మాసం సొంతంగా ఒక మానసిక చైతన్యానికి నిలయంగా ఉండగా, ఈ త్రయోదశి మనిషి జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉండాలి. నేటి తరం యొక్క వేగవంతమైన జీవనశైలి, నిరంతర పోటీ, అసంతృప్తి, స్వార్థం ఇవన్నీ మనసుని కలవరపెడుతున్నాయి. జీవితంలోని నిజమైన అర్థం ఏమిటో, ఎందుకు మనం పుట్టామో అనే ప్రశ్నలకు త్రయోదశి వంటి తిథులు జ్ఞాపకం చేస్తుంటాయండి. ఇవి మనకు నిత్యము శాశ్వతము కాని జీవితంలో ఏం నిజం అనే ప్రశ్నలు వేస్తాయి. ఈ సందర్భంలో బృహదారణ్యకోపనిషత్తులోని ఒక శాంతి మంత్రాన్ని గుర్తు చేసుకుందామా? అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ శ్లోకం మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నామండి. ఇది బృహదారణ్యకోపనిషత్తులోది అని చాలా కొద్ది మందికే తెలుసు. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, అసత్యం నుండి సత్యానికి నన్ను నడిపించు, అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానజ్యోతికి నడిపించు, మరణం నుండి అమరతత్వానికి నన్ను నడిపించు అంటూ శాంతి మంత్రం ముగుస్తుంది. ఈ ఉపనిషత్తు వాక్యాన్ని గీతాశాస్త్రంలోని సారాంశంగా కూడా పరిగణించవచ్చు. ఎందుకంటే భగవద్గీతలో మనిషి ధర్మం, కర్మ, జ్ఞానం, భక్తి, విముక్తి ఇలాంటి జీవన సారాలను తెలుపుతుంది. ఈ త్రయోదశి రోజున మనం నిత్యమైన విషయాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మన కర్మలను శుద్ధంగా నిర్వహిస్తూ ఆత్మజ్ఞానం వైపు ముందుకు సాగాలి. ఈ రోజు మనం మన జీవితంలో అసత్యం, అజ్ఞానం, భయం, అసహనం వంటి నష్టాలను వదిలేసి సత్యం, జ్ఞానం, ధైర్యం, శాంతి వైపు పయనించాలి. ఇదే త్రయోదశి యొక్క అంతర్మార్గ సందేశం. మా ఈ ఛానల్ ద్వారా ఎంతో విలువైన సమాచారాన్ని అందించే ప్రయత్నం నిరంతరం చేస్తున్నామండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీ సహాయం కోరుకుంటూ సర్వం కృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. హరే కృష్ణ.